టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముందు ఒక షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ వచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ గురించి మాట్లాడాడు. ఆయన చెప్పింది ఏంటంటే హోమ్ టీమ్ ని బీట్ చేయడం ఆల్వేస్ టఫ్, కానీ న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది. ఫైనల్ మ్యాచ్ గ్రేట్ కాంటెస్ట్ అవుతుంది. ఈ ఒక్క స్టేట్మెంట్ లో చాలా మీనింగ్ ఉంది. ప్యాట్ కమిన్స్ ఫస్ట్ లైన్ లో క్లియర్ గా చెప్పాడు, హోమ్ టీమ్ ని బీట్ చేయడం ఈజీ కాదు. ఇండియా హోమ్ కండిషన్ బట్టి ఆడుతుంది, అంటే క్రౌడ్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. పిచ్ కండిషన్ ఫ్యామిలియర్ ఉంటాయి. ప్రెషర్ సిచ్యువేషన్ లో ఫ్యాన్స్ ఎనర్జీ ప్లేయర్స్ కి బూస్ట్ ఇస్తుంది. ఫైనల్ మ్యాచ్ లో 1% కాన్ఫిడెన్స్ కూడా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. సో ప్యాట్ కమిన్స్ ఇండైరెక్ట్ గా ఇండియాకి అడ్వాంటేజ్ ఉందని యాక్సెప్ట్ చేశాడు. ఇది చాలా బిగ్ రెస్పెక్ట్ ఇండియన్ టీమ్ కి. కానీ సేమ్ టైమ్ లో ఆయన ఇంకో స్ట్రాంగ్ పాయింట్ చెప్పాడు, న్యూజిలాండ్ హ్యావ్ బీన్ గ్రేట్. న్యూజిలాండ్ ఇప్పుడు ఐసీసీ టోర్నమెంట్స్ లో డేంజరస్ టీమ్. వాళ్ళకి ఫ్లాషీ స్టార్స్ ఉండకపోవచ్చు, కానీ డిసిప్లిన్, ప్లానింగ్, కామ్ మైండ్ సెట్ ఉంటుంది. ప్రెషర్ లో పానిక్ అవ్వకుండా స్టడీగా ఆడడం వాళ్ళకి స్ట్రాంగ్ పాయింట్. ప్యాట్ కమిన్స్ స్టేట్మెంట్ లో క్లియర్ మెసేజ్ ఏంటంటే ఫైనల్లో ఎక్స్పీరియన్స్ ప్లస్ కామ్ మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఇది ఇంకో యాంగిల్లో ఆలోచిస్తే వేరేలా ఉంది. ప్యాట్ కమిన్స్ ఈ స్టేట్మెంట్ తో మైండ్ గేమ్ ఆడుతున్నాడా, ఇండియాని ఫేవరెట్ అని ప్రొజెక్ట్ చేస్తూ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నాడా, లేదా న్యూట్రల్ గా ఉండి క్రికెట్ లవర్ లాగా మాట్లాడుతున్నాడా? ఫైనల్ కాబట్టి సైకలాజికల్ ప్రెజర్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ప్యాట్ కామెంట్స్ చెప్పిన మాటలు మ్యాచ్ కి ముందు ఎగ్జైట్మెంట్ ని డబుల్ చేశాయి. ఇండియా టీం హోమ్ గ్రౌండ్ ని అడ్వాంటేజ్ గా చేసుకుంటుందా, లేదా న్యూజిలాండ్ కామ్ గేమ్ తో సర్ప్రైజ్ ఇస్తుందా? మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఫైనల్లో మాత్రం హిస్టరీ క్రియేట్ అవడం షూర్.